జయశంకర్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు ఏంటంటే జింగ్పింగ్ ని కలిశారు, చైనా వెళ్లారనమాట. 2 నేషన్స్ టూర్ లో ఫస్ట్ సింగపూర్ ర్యాప్అప్ చేశారు, ఇప్పుడు చైనాకి వెళ్లారు. అండ్ జింగ్పింగ్ ని డైరెక్ట్ గా కలిసి ఏవైతే డిస్కషన్స్ జరిగినాయో, రీసెంట్ గా ఏవైతే డిస్కషన్స్ జరిగినాయో బిట్వీన్ చైనా అండ్ భారత్, అవన్నీ జింగ్పింగ్ తో చెప్పారంట. ఏవైతే రీసెంట్ ట్రేడ్ డీల్స్ కావచ్చు, లేకపోతే మన లదక్ దగ్గర దస్పాంగ్ వ్యాలీలో 2020 నుంచి స్టాండ్ ఆఫ్ లో జరుగుతుంది, అక్కడ గొడవ అయినప్పటి నుంచి. సో అక్కడ వాటన్నిటిని ట్రూప్స్ ని వెనక్కి తీసుకురావటం, ఈ డిస్కషన్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ జింగ్పింగ్ తో డిస్కషన్ అయినాయి. ఇవన్నీ అప్డేట్స్ కూడా ఇచ్చాను అని చెప్పారు. ఈసారి చైనా విజిట్ అనేది చాలా భారత్ కి అడిషనల్ వాల్యూ తీసుకురా వస్తుంది అని పాజిటివ్ నోట్ తో మాట్లాడారు. వీ నీడ్ టు సీ లైక్ హౌ ఆల్ దీస్ డిస్కషన్స్ విల్ గో. కానీ ఒకసారి ఆలోచించండి, మన ఏషియాలో చైనా, భారత్ రెండు సూపర్ పవర్స్ కనుక గొడవలు లేకుండా, లైక్ లొకేషన్, ల్యాండ్ వైజ్ కానీ ఏరియా వైజ్ డిస్ప్యూట్స్ లేకుండా పవర్ కలిపి పెరిగితే గనక, యాజ్ ఎ పవర్ అమెరికా కెనడా పెరిగినట్టుగా, అదే విధంగా అరబ్ లో నేషన్స్ పెరుగుతున్నట్టుగా మన రెండు దేశాలు గనక, అసలు రెండు దేశాలు కూడా కాదు, ఇటు పక్క బంగ్లాదేశ్, చైనా, శ్రీలంక అన్ని యాజ్ ఎ గ్రూప్ గనక మన 5 దేశాలు పెరిగితే మామూలుగా ఉండదు, ప్రపంచాన్ని మనమే శాసించవచ్చు. ఒక పక్క రష్యా కూడా మనకు సపోర్ట్ వచ్చేస్తుంది. అసలు ఈ దిశగా ఎప్పుడు వెళుతుందో ప్రపంచం మనకు తెలియదు, కానీ వెళితే మాత్రం మామూలుగా ఉండదు. ఏషియా గోనా రూల్ ద వరల్డ్.